ఏ విధంగా అయితే శుద్ధి చేయబడుతూ ఉన్నదో ఆ విధంగానే అమూల్యమైన మన విశ్వాసం కూడా పడుతున్న ఈ శోధనలన్నిటి చేత మనం కూడా నిలుస్తున్న వారమే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేం కలుగుతుందంట? మెప్పును ఘనతయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలు చూడండి ఇవి. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు గనుక ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాటలు ఇవి చూడండి, ఎంత చక్కగా రాస్తూ ఉన్నాడు పేతురు గారు. మనం కూడా మన జీవితాలకు ఈ వాక్యాలను మనం అనునయించుకోవాలి, పోల్చుకోవాలి. మనం ఏ విధంగా శోధనల చేత బాధలు పడుతున్నాము, ఎంతగా శోధింపబడుతున్నాము, ఎన్ని అగ్ని పరీక్షలకు మనం తట్టుకుంటున్నాము, ఇన్నిటిలో కూడా దేవుని యందు పట్టుదల కలిగి దేవుని విశ్వసిస్తూ దేవుని మనం కనులారా చూడకపోయినప్పటికీ దేవుని విశ్వసించి దేవుని యందు నిలిచి ఉండటే గొప్ప భాగ్యము. మరి చూడండి, మరి ఇంకొక ఎంత మంచి మాటలు అంటున్నాడు. ఇంత శోధనల చేత మనము జయించి నిలిచి ఉండట వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేం కలుగుతుందట? మీకు మెప్పును ఇంకా మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అవుతుంది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు గనక ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచున్నాం. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమే మనము ఆనందించుతున్నాము. దేవునితో ఉండి దేవునిలో ఆరాధించి ఆయన పాటలతో స్తుతించి ఆయన ఘనపరిచి మహిమపరిచినప్పుడు మన హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి చూడండి, దేవునిలో ఎంతమంది ఆనందిస్తున్నారమ్మా, ఎంతమంది ఆనందిస్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది ఎంతో హృదయభారంతో వెళ్తాము. ఎన్నో చిక్కులు సమస్యలతో, ఎన్నో ఇబ్బందులు ఇరుకులతో వెళ్తాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతగానో ఉల్లసిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. హల్లెలూయా! ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రకటించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై మరి తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసినను